ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా మధ్యలో సంచరింపచేయి ప్రభా. నాయన వాక్యాన్ని నాయన వెతుకుతుండగా ప్రభా, నీవే మాతో నీ బిడ్డలతో కూడా నువ్వు మాట్లాడమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన నా తండ్రి, ఈ ఆరాధన లైవ్లో వెళ్తుండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా వారిని కూడా తాకుమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి, నీకు ఘనతకరంగా, నీకు మహిమకరంగా ఈ ఆరాధనను జరిగించి నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని వేడుకుంటున్నాను ప్రభా. నీ బిడ్డలు నా తండ్రి నిన్ను స్తుతిస్తుండగా వారి కంఠములను ముట్టుము, వారిని ప్రత్యేకమైన అభిషేకముతో అభిషేకించి నీకు మహిమకరంగా వారిని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ఈ మనం లేస్తున్నాము నడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. రెవరెండ్ నతానియల్ కోరే గారు ఉన్నారు, వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ దినాన అధ్యక్షులుగా తను ఉంటున్నారు, ఈ ప్రోగ్రాంని నడిపించాలని తనని కోరుతూ ఉంటున్నాను. నతానియల్ కోరే గారు. దేవునికి మహిమ కలుగునుగాక. చేరి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. ప్రత్యేకంగా ఈ సమయంలో మన ప్రియులు దేవుని సేవకులు రెవరెండ్ ప్రవీణ్ కుమార్ ఉత్కూర్ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. వారు ఈ యొక్క లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ స్టార్ట్ చేసి అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువును గణపరుస్తున్నాను. గత దాదాపుగా 30 ఏండ్లుగా వారి నాకు పరిచయం. అద్భుతమైన పరిచర్యలో సువార్థికుడుగా, ఒక మంచి మీటింగ్ ఆర్గనైజర్గా అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ వచ్చినటువంటి దేవుని సేవకులు. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు, దైవజనులు. మొదటిగా మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ ప్రేమ్ గారు, వారు ముందుకు వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. హల్లెలూయా. సో yes, today is a very special day. We are celebrating the life of Christ. ఇక్కడ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్లో మనందరం కూడా ఉండడం, మీతో నేను కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగునుగాక, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగాక అని రాయబడి ఉన్నట్లుగా, మరి 2000 సంవత్సరాల క్రితము ఏ ఆత్మ అభిషేకం అయితే మరి ఆ వర్జిన్ మేరీ మీదకి వచ్చిందో, ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై వాజ్ ఓవర్ షాడోడ్ కదా అపాన్ ద పవర్ మేరీ. షీ గాట్ కన్సీవ్డ్ అండ్ షీ గేవ్ బర్త్ టు ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ కదా. హల్లెలూయా. ద సేమ్ అనాయింటింగ్, ద సేమ్ పవర్ విచ్ కేమ్ అపాన్ మదర్ మేరీ, ఆ అభిషేకం కూడా మరి ప్రవీణ్ ఉట్కూర్ అయ్యగారి మీదకి రావడం వలన హీ గాట్ కన్సీవ్డ్. హల్లెలూయా. అండ్ హీ గేవ్ బర్త్ టు దిస్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్, so that this will be going to a blessing to millions of the people around. Hallelujah. So మరి వేల మంది ఇప్పటి నుండి కూడా మరి అనేకులు ఆ యొక్క స్వస్థతల ద్వారా, సైన్స్, వండర్స్ అండ్ మిరాకిల్స్ ద్వారా, ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు బ్లెస్ అవ్వబోతా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మరొకరు దైవజనులు రెవరెండ్ ఐజక్ గారు, వారు కూడా ముందుకొచ్చి శుభాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వీరు మన దేవుని సేవకులు ప్రవీణ్ గారికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ రెవరెండ్ ఐజక్ గారు ముందుకొచ్చి వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నా యొక్క స్నేహితుడు ప్రవీణ్ ఉత్కూర్ గారు, మరి వారి యొక్క పరిచర్య లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్, ఈ యొక్క పరిచర్య ద్వారా వారు చేస్తున్న గొప్ప పరిచర్యను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి వారు ఏర్పాటు చేసిన యొక్క సెమీ క్రిస్మస్కి మరి పాల్గొనేటానికి వచ్చిన మీరందరికీ కూడా మరి మా యొక్క సంఘం బ్యాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్ పక్షంగాను, అలాగే నేను పనిచేస్తున్న పరిచర్యలు రక్షణ టీవీ పరిచర్యల పక్షంగాను శుభాకాంక్షలు, శుభాలు అందిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క గొప్ప సంకల్పం ప్రవీణాన్న మీద ఉంది కనుక అనేక మంది మరి దైవజనుల ద్వారా మరి స్వస్థత పొందుతూ, దురాత్మల నుండి విడిపించబడుతూ వారు దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నారు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క బలమైన అభిషేకము ప్రవీణాన్న మీద ఉంది కనుక దురాత్మలు తను ప్రార్థించడానికి వచ్చినప్పుడు అవి విలవిలలాడి
వదిలి వెళ్ళిపోతున్నాయి. తద్వారా దేవునికి మహిమ చేకూరుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత లోకానికి బయలుపరచబడినప్పుడు అది గొప్ప సంతోషకరమైన శుభవర్తమానంగా ఈ యొక్క లోకానికి ఆ యొక్క సువార్త అందించబడింది. ఈ విధమైన పరిచర్య ప్రవీణ్ నన్ను అందిస్తున్నాడని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఏ విధంగా అంటే మరి బాధలలో, మరి ఇరుకులు ఇబ్బందులలో, ఆత్మీయమైన కష్టాలలో, నష్టాలలో ఉన్నవారు మరి దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయన శుభవర్తమానం తెలుసుకోవడానికి ప్రవీణ్ నన్ను వాడుకుంటున్నారు. దేశ విదేశాలలో అంతర్జాతీయంగా వారిని వాడుకుంటున్నందుకు బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ యొక్క పరిచర్య ఇంకా ముందు దినాలలో ఇంకా ఘనంగా విస్తరించబడాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తూ నా యొక్క గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. థ్యాంక్ యూ. దేవుని సేవకులు నోయల్ పరమనాస్ గారు, షకీనా మినిస్ట్రీస్ క్రూసెడ్స్ డైరెక్టర్ గారు, వారు కూడా ముందుకొచ్చి కొన్ని మాటలు మనకు గ్రీటింగ్స్, శుభాలు తెలియజేస్తారు. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు. What a great joy to be present here celebrating semi-Christmas with Life Transforming Ministries. మరి లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్లో మీతో కూడా సెమీ క్రిస్మస్లో ఉండడం నాకు సంతోషంగా ఉంది. I greet one and all who are watching live from different parts of the world, who are witnessing this program. It is such a blessing and honor to be here. మరి లైవ్లో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలండి. I especially greet Life Transform Ministry members for arranging this beautiful meeting today so that we can celebrate our Savior Jesus Christ. ప్రత్యేకంగా లోక రక్షకుడి యొక్క జన్మమును ఈ యొక్క లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్లో మీ అందరితో కూడా జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. We are here to just glorify Lord. మనం ఇక్కడ కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే మహిమపరచడానికి ఉన్నాము. Jesus Christ is a reason for this season. మరి యేసు క్రీస్తు మాత్రమే ప్రధానమైన కారకుడుగా ఉన్నాడు. And especially Praveen Anna has been doing Life Transform Ministry from, I don't know when, I was not even born from that time. మరి లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ పుట్టినప్పుడు నేను కూడా పుట్టలేదండి. So I don't want to tell how many years of experience he has. ఆయనకి ఎంత అనుభవం ఉందో నాకు తెలియదు. నేను పుట్టక ముందు నుండి ఆయన పరిచర్యలో ఉన్నాడు. But the anointing keeps developing to this current times. కానీ అభిషేకం అనేది అంతా ఆయన జీవితంలో ఎదుగుతూ ఉంది. Praveen Anna message can be heard by small child to big elderly people. మరి ప్రవీణయ్య గారి మెసేజ్ని మనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లల వద్ద నుండి వృద్ధుల దాకా కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. So all the people who are participating in this ministry for the very first time, you are very lucky and privileged to be mentored by such a great man of God. మరి మీ అందరూ కూడా ఇక్కడ ఉండడం, ఈ పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉండడము, మరి యొక్క గొప్ప అభిషేక్తుడితో కూడా ఉండడము మీకు ఎంతో ఆశీర్వాదకరం. So I'm looking forward to the message today that is being preached today. మరి ఆయన ఏం ప్రసంగిస్తాడని నేను వినడానికి ఎంతో ఆతృత కలిగి ఉన్నాను. I like to listen to Reverend Praveen Utkur all the time. మరి ప్రవీణ్ ఉట్కూరయ్య గారి ప్రసంగాలంటే నాకు చాలా ఇష్టము. We have been traveling all over the Telangana and Andhra Pradesh. I have seen demonstration of God's power through his ministries. మరి ఆంధ్ర తెలంగాణ అనేకమైన ప్రాంతాలకు మేము సువార్త నిమిత్తమై వెళ్తూ ఉంటాము. దేవుడి శక్తి అతడి ద్వారా ఎంతో కనబడుతూ ఉంది. Though he is sitting very humble and silent today, but when he holds the mic, the demons fear him. ఆయన ఎంతో సాధారణమైన వ్యక్తిగా ఆడ కూర్చొని ఉంటాడు, కానీ మైక్ పట్టుకొని ప్రసంగించిన, పరిచర్య చేసిన మరి సైతాను రాజ్యాన్ని కదిలించేటట్లుగా ఉంటాడు ఆయన. So I just pray and wish that this ministry grows from strength to strength and grace to grace. మరి పరిచర్య ఇంకా కృప వెంబడి కృపలో, అభిషేకంలో ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. From behalf of Shekinah Crusaders and Shekinah Crusaders Fellowship, we wish you all a very happy Christmas. ప్రత్యేకంగా మా షెకినా క్రూసేడర్స్ నుండి మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. Thank you very much. ప్రైజ్ ద లార్డ్. పోయే
సేవకులు రెవరెండ్ జయకుమార్ జక్యాస్ గారు ఉన్నారు, యూపీపీఎల్ఎఫ్ ప్రెసిడెంట్గా. అలాగే ఓల్డ్ సిటీలో మంచి పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు, వారు ముందుకొచ్చి శుభాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయంలో మరి లైఫ్ ట్రాన్స్ఫర్ మినిస్ట్రీస్ వారితో పాటు కలిసి మరి సెమీ క్రిస్మస్లో పాలు పొందుకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశం కోసం వందనాలు. మా బ్రదర్ అయిన ప్రవీణ్తో మాకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రారంభం నుంచి దేవుడు అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాడు, అభివృద్ధి పరిచాడు. బైబిల్ గ్రంథం సెలవుస్తుంది, దేవుడు ఆశ్చర్యకరుడు అని ఆశ్చర్య కార్యాలు ప్రవీణ్ జీవితం జరిపించేలాగున్నా, అంటే పరిచయ జీవితం జరిపించేలాగున్నా, దేవుడు తన ఆలోచన నెరవేర్చేలాగున్నా అనే బలమైన దేవుడు, అనే బలమైన కార్యం. కాబట్టి డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ స్మాల్ థింగ్స్. గ్రేటర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. బలమైన దేవుడు, కాబట్టి బలమైన కార్యములు దేవుడు ప్రవీణ్ జీవితంలో, పరిచయ జీవితంలో జరిపించాలని ఆశిస్తున్నాను. మరి నిత్యుడకు తండ్రి, డోంట్ బి అఫ్రేడ్. దేవుడు నిత్యుడకు తండ్రి, ఆయన ప్రతి చోట్ల ఉన్న దేవుడు, ప్రతి చోట్ల దేవుడు నీతో ఉన్న దేవుడు. యోషువతో చెప్పిన మాట, అడుగుపెట్టి ప్రతి స్థలము దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పాడు. కాబట్టి దేశ విదేశాల్లో వాడబడుతున్నాడు, ఇంకను దేవుడు వాడుకోవాలని మీ యొక్క ప్రార్థన, మా ఆశ. అది కాకుండా సమాధానకర్తగా అధిపతి, ఇవన్నీ కూడా దేవుడు ఆయనతో పాటు ఉన్న వారికి, ఇక్కడ కూడిన ప్రతి వారికి దేవుడు కుమరింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. శుభములు. మరొకసారి మన మధ్యలో దేవుని సన్నిధిలో బ్రదర్ ఎల్డి శాంసన్ గారు ఉన్నారు. వారు ఎంబీ మిస్పా చర్చ్ సెక్రటరీగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. వీరు కూడా దేవుని సేవకులు రెవరెండ్ ప్రవీణ్ ఉత్కూర్ గారికి చైల్డ్హుడ్ ఫ్రెండ్. వారు ముందుకొచ్చి శుభాలు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తాం. షాల్వాతో సత్కరిస్తూ తెలియపరుస్తున్నారు. చప్పట్లు కొడదాం. మంచి మిత్రులు, ఆప్తులు ఇరువురు. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. మరి ప్రవీణ్ ఉట్కూర్ నా బాల్యం మిత్రుడు, నా డియరెస్ట్ ఫ్రెండ్. దాదాపు మా ఫ్రెండ్షిప్ 40 years ఫ్రెండ్షిప్ మాది. నిజంగా దేవుడు మరి అద్భుత రీతిగా మరి ప్రవీణ్ మరి సేవలో పాల్గొనడం, నిజంగా వాడబడటము చాలా సంతోషకరం. మా ఫ్రెండ్సే ఒక టైంలో మేము వెస్లీ స్కూల్లో ఉండేమేమో. మరి వెస్లీ స్కూల్లో మా ఫ్రెండ్స్ అంతా ఇవాళ ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయిన చాలామంది. మరి దాంట్లో ప్రవీణ్ కూడా, ఆయన కూడా ఇంటర్నేషనల్ స్పీకర్ ఇప్పుడు. నిజంగా చాలా సంతోషం. మరి ఈ సెమీ క్రిస్మస్ మరి ప్రవీణ్ అరేంజ్ చేయడం, మరి అందరినీ బంధువులను మిత్రులను ఇన్వైట్ చేయడం చాలా సంతోషకరం. మరి నేను కూడా దాదాపు ప్రవీణ్ వాళ్ళ మీటింగ్స్ 90s నుంచే నేను SRT 13లో నేను వెళ్తుండే. మరి సరైనక అలా గొప్పగా మీటింగ్స్ పెడుతుండే ఎవ్రీ డిసెంబర్లో. మరి మేము అప్పటి నుంచి మేము అటాచ్ ఉన్నాం. మొత్తం ప్రపంచం అంతా మరి ప్రవీణ్ కుమార్ అంటే ఎవరో తెలియాలా. ఆ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కాదు, ఉట్కూరు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ చాలామంది ఉన్నారు స్పీకర్లు, కానీ ప్రవీణ్ కుమార్ ఉట్కూరు అంటే ఇప్పుడు రైజింగ్ స్టార్, రైజింగ్ పాస్టర్, రైజింగ్ రెవరెండ్. మరి ఈయన ద్వారా వేల లక్షల మంది, మరి ఎంతోమంది ఆయన పాస్టర్లను తయారు చేయాలి. ఆయన అయిపోయింది, ఆల్రెడీ సీనియర్ మోస్ట్ అయిపోయిండు. ఆయన ద్వారా ఎంతోమంది సేవకులు బయలుదేరాల. మరి ప్రవీణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి వచ్చిన అందరికీ మరి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. శుభాలు. ఈ సమయంలో సరైన అక్క రావాల్సింది, ప్రవీణ్ అన్న వాళ్ళ అక్క గారు, వారు రాలేకపోయారు. వారి యొక్క కుమార్తె సుజాన్ సిస్టర్ వారు ముందుకొచ్చి శుభాలు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హల్లెలూయా. స్పిరిచువల్ ఫెలోషిప్ది కూడా మార్నింగ్ థ్యాంక్స్ గివింగ్ ఉండింది. సో మమ్మీ ఈజ్ డౌన్ విత్ సివియర్ థ్రోట్ అండ్ ఆల్. వాళ్ళని డ్రాప్ చేసి విషెడ్ సరే అట్లీస్ట్ వీ షుడ్ బీ దేర్ అన్నందుకు ఐ హరీడ్ అప్ అండ్ కేమ్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ మమ్మీ టుడే, సిస్టర్ సరీనా. I'll just read one verse అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న
పాస్టర్ వాళ్ళకి, సేవకులందరికీ, మా అంకుల్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, చాలా పెద్దోళ్ళు నాకన్నా ఆంటీ వాళ్ళు ఉన్నారు. బట్ ఐ టేక్ దిస్ యాజ్ అ ప్రివిలేజ్ బికాజ్ ఐ స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అ గాడ్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, శామ్ మామ చెప్పినట్టు నేను చెప్పలేకపోయినా, బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే, దట్ దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎవరినైనా వాడుకోగలగడు. ఎలాంటి పరిస్థితి నుంచి ఆయన మనల్ని నిలబెట్టుకొని ఫలభరితమైన జీవితాలు ఇస్తాడు అన్నదానికి ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఆల్ గ్లోరీ టు గాడ్. సో మామ, గ్రీటింగ్స్ and lots of prayers and good wishes to you. Life transforming should transform many more lives in the name of Jesus. సిస్టర్ గారు ముందుకొచ్చి శుభాలు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరూ హ్యాపీగా ఉన్నారా? చాలా వీక్ ఎస్. అందరు హ్యాపీగా ఉన్నారా? ఇంకా వీక్ ఎస్. అందరు హ్యాపీగా ఉన్నారా? ఎస్. క్రిస్మస్ స్పిరిట్ అంటే ఎలా ఉండాలంటే రూఫ్ ఎగిరిపోవాలి, అంత ఉండాలి కదా. బికాస్ unto us who is born? Jesus, right? The savior of the world, right? లోక రక్షకుడు మనందరి కొరకు జన్మించిండు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రవీణ్ అన్న for giving me this opportunity to share greetings. So here I go. So first thing is I want to say warmest wishes to all our fellowship members here, those who are part and parcel of Life Transformation Ministries. May this Christmas bring joy, love and peace to you and your loved ones. And this is a greeting from the fathom of our heart. May the spirit of giving and kindness fill your hearts and homes. As we come together to celebrate this special time of this year, may we find strength in our shared values and commitment to our faith in God. For unto us a child is born, unto us a son is given, and the garment shall be upon his shoulder, and his name shall be called, anybody? Yeah, his name shall be called Wonderful Counselor. Wishing you all a Merry Christmas and a happy and a healthy New Year 2026. God bless you all. God bless each one of you. Okay, thank you very much. ఈ సమయంలో మన మధ్యలో హెలెన్ అక్క గారు ఉన్నారు, ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క రెండవ అక్క గారు. వారు మన మధ్యలో ముందుకొచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగుదాం. Especially I don't know, when I came here just now my brother told me to tell me the greetings. I don't know anything. I am standing in front of God and asking what to tell. But one thing I want to tell, life is not a joke. You move in the God's presence. మా బ్రదర్ గురించి చెప్పాలంటే ఆయన చాలా 1 by 1 స్టెప్, లైక్ మనము ఏంటంటే బిల్డింగ్ కట్టనికే ఏదైతే మనము తవ్వి పిల్లర్స్ వేస్తామో, హీ హాజ్ స్ట్రగుల్డ్ ఎ లాట్. ఐ నో
ఎందుకంటే మనము ఇసుక పోసిన తర్వాత సిమెంట్ వేసిన ఆ బైండింగ్ అనేది ఏదైనా కానీ వితౌట్ హిస్ నాలెడ్జ్ హీ కెనాట్ డూ. విత్ గాడ్స్ నాలెడ్జ్ ఓన్లీ హీ హాస్ డన్ ఎవ్రీథింగ్. ఎవ్రీ సెకండ్ హీ యూస్ టు ప్రే, ఎవ్రీ మినిట్ ఐఎమ్ విత్ హిమ్. నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, మమ్మీ వాళ్ళతో ఉంటాను. బట్ బై గాడ్స్ గ్రేస్ మా ఫాదర్ అండ్ మదర్ వీఆర్ 4. సిస్టర్ కూడా స్పిరిచువల్లో ఉంది. మా పెద్ద బ్రదర్ కూడా హీఈస్ ఆల్సో స్పిరిచువల్లో ఉన్నాడు. తర్వాత హీ వాజ్ ఎక్స్పైర్డ్. అండ్ చిన్న బ్రదర్ కూడా హీఈస్ నౌ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ ఆల్సో ఇన్ నౌ అట్ ప్రెజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ OM యాజ్ ఏ హాస్టల్ ఇన్ఛార్జ్. దెన్ ఆయన గురించి చెప్పాలంటే అంచెలంచెలుగా ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. మనం బిల్డింగ్ అయితే ఎలా విధంగా కట్టాలో మనకు తెలుసు. ఇక్కడ ఎవరైతే బిల్డింగ్స్ కట్టారో వాళ్ళకి తెలుసు. ఆయన కూడా ఒక్కొక్క స్టెప్పు ఎట్లా వేస్తాడంటే ఇటుక మీద ఇటుక పెట్టుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేస్తాడు. హీ నో ద ట్రబుల్ అండ్ వాట్ గాడ్ హీస్. సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. స్క్రిప్చర్ రీడింగ్లో ముందుకెళ్దాం. బైబిల్ రీడింగ్లో మన మధ్యలో మిస్సెస్ జయకుమారి అబ్షాలోం గారు వారు ముందుకొచ్చి దేవుడి వాక్యాన్ని చదువుతారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదోనెను. వాక్య పరిచర్యలోనికి వెళ్ళక మునుపు మన మధ్యలో దేవుని సన్నిధిలో బ్రదర్ M. సోలమోన్ రాజు గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి అందరికి గ్రీటింగ్ చెప్తుంటే నేను కూడా చెప్పాలని ఆశ ఉండే, బట్ మనకి టైం లేదు, టైం సరిపోతుంది కాబట్టి ఐ విల్ ఫినిష్ విత్ ప్రేయర్ ఓన్లీ. సో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు స్తోత్రము తండ్రి, మహిమగల రాజా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సమయం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధానికి స్తోత్రము తండ్రి. నీకు జన్మదిన శుభాలు ప్రభా, ఈ యొక్క కార్యక్రమం జరిపించిన ప్రభా, నీకు జన్మదిన తండ్రి మరి వేడుకల ప్రభా జరుగుతుండగా మీరు మాతో ఉన్న విధానం పట్టడానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రమైన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డం ప్రభా మీరు పేరు వరుసని దీవించి ఆశ్రయించడం ప్రార్థన తండ్రి. లేఖనం చెప్తున్న ప్రకారం ప్రభా నశించిన దాన్ని వెదిగి రక్షించటకు ఈ లోకానికి మనుషు కుమారుడు వచ్చాను చదివిస్తున్న ప్రభా, మరి మీరు మా కోసం ప్రభా ఈ లోకానికి వచ్చి తండ్రి మరి మా కోసం వచ్చిన విధానం పట్టడానికి స్తోత్రము తండ్రి. తండ్రి ప్రభా వాక్యం కూడా ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీరు ప్రత్యేకంగా ప్రభా మీరు ప్రతి ఒక్క మనిషితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా గొప్ప దేవానికి స్తోత్రమైన పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. వాక్యం చెప్పే బిడ్డని మీరు అభిషేకించుకొని మాతో మాట్లాడడం ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన అతనికి చేర్చుకోమని మా ప్రియ ప్రభువుని యేసుక్రీస్తునామమున అడిగి అతి వినంటూ ప్రతిమనాడు వినిపిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో దేవుని సేవకులు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ ప్రవీణ్ కుమార్ ఉత్కూరు గారిని వాక్యం కొరకై ఆహ్వానిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి సమయం ఇద్దాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇది నాన్న? హల్లెలూయా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే మన సృష్టించిన సృష్టికర్త బర్త్డే యేసు ప్రభు బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాకి ఎంతో ధన్యతగా భావిస్తుంటున్నాను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఇంతసేపు ఎంతో మంచి ఆలపన దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు స్తుతించడం చూసి ఉంటున్నాము, ఆనందించి ఉంటున్నాము, దేవుని మహిమపరిచి ఉంటున్నాము. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ అందరికీ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరఫున మెరీ క్రిస్మస్ అండ్ హ్యావ్ ఏ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఆల్. యెషయా ప్రవక్త కూడా అంటాడు, ఏలయనగా మన శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏముంటుందంట? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయన మీద భారము కలిగి ఉంటా ఉన్నది. పాపము నుండి విడుదల కలిగించడము ఆయన మీద భారమై ఉంటా ఉంటుంది. ఆయన తప్ప ఏ మానవుడు కూడా విడిపించడానికి అధికారము లేదు, అర్హత లేదు. అందుకే అంటాడు, రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అంటే మానవులకు మించిన ఆలోచన కర్త ఆయన ఉంటా ఉన్నాడు. ఆయనకు మించిన ఆలోచన చేసే వ్యక్తి ఈ భూప ప్రపంచంలో కానీ, దేవదూతలకు కానీ, ప్రవక్తలకు కానీ ఏ ఒక్క మానవుడికి లేదు. ఆయన గొప్ప ఆలోచనకర్త అయి ఉంటా ఉన్నాడు. ఏమంటాడు? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే ఎల్లప్పుడూ తండ్రిగా ఉండే దేవుడై ఉంటా ఉన్నాడు. సమాధానానికి అధిపతి అయిన దేవుడు. ఆయన సమాధానము యేసుప్రభు అంటాడు, నేను ఇచ్చే శాంతి భూలోకంలో మీకు ఎవరు కూడా ఇవ్వలేరు, నేను శాంతి సమాధానమునకు కర్తనై ఉన్నాను అంటా ఉన్నాడు. ఆయన ఇచ్చే శాంతి సమాధానమును ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు, జన్మించి ఉంటున్నాడు. పరలోకాన్ని వదిలిపెట్టి దిగి వచ్చిన దేవుడై ఉంటా ఉన్నాడు. ఆ పరలోకపు మహిమను, ఆ పరలోకపు సన్నిధిని నిత్యము దేవదూతలతో పొగడబడుతున్న పరలోకము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుతున్న ఆ దేవాతి దేవుడు యేసు ప్రభువు పరలోకము నుండి విడిచిపెట్టి ఈ లోకానికి ఒక దీన స్థితిలో, ఒక పశువుల పాకలో పుట్టడానికి కారణము యెహోవా దేవుడు నీ కొరకు నా కొరకు రక్షకుడిగా, ఆయన నీకు నాకు తోడుగా ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనను, అతను యేసు ప్రభు అని నామకార్థం చేయబడుతూ ఉంటుంది. ఆ ప్రభువు ఎవరితో ఉండడానికి వచ్చాడు? నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి, నీతో నాతో కూడా సమయం గడపడానికి, నీతో కూడా ఉండటానికి ప్రభు దిగివచ్చి ఉంటా ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడను, 99 గొర్రెలను వదిలిపెట్టి నశించుచున్న ఒక్క గొర్రె కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఈ దినాన ఇక్కడున్న వారు ఎవరైనా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ దినాన ప్రభు నీ కొరకు వచ్చి ఉంటున్నాడు. వ్యూ చేస్తున్న యూట్యూబ్ ఛానల్లో వ్యూ చేస్తున్న ఆ కుమార్తెలైన కుమారులైన యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం అంటే యేసు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. అంతేకాకుండా ఎవరైతే రక్షింపబడతారో వారితో కూడా ప్రభు ఉండటానికి ఈ లోకానికి దిగి వచ్చి ఉంటా ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మధ్యలో అబ్రహం గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మహిమ కలిగిన దేవ, మహోన్నతుడా, అధికారం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడమైన దేవ, ఈ చక్కటి సాయంకాల సమయంలో ప్రభా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ 2025 నా తండ్రి ఈ సంవత్సరం జరిపించుకోవడానికి
ఎంతో చక్కగా జరిపించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఈ సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. అనను మీరు దీవించి గొప్పగా వాడుకుంటున్న విధానంకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వరుసన వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యము నా తండ్రి, వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తిరిగి ప్రయాణం వారు ఇంటికి వెళుతుండగా ప్రభా, వారి ప్రయాణం అంతట్లో నీ కాపుదలను దయచేయండి ప్రభా. గుప్పిలిప్పిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మినిస్ట్రీని ఆశీర్వదిస్తున్న తండ్రి, బలపరుస్తున్నందుకు వందనాలు. చేరి వచ్చిన మన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి సమాధానం ఆశీర్వాదములు ఈ దినము దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ పరిచర్యలో సహకరిస్తున్న వారికి, ఈ పరిచర్య అధినాయకులు రెవరెండ్ ప్రవీణ్ కుమార్ గారికి, పరిచర్యలన్నిటికీ సంఘమునకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.